ఇప్పుడు మనం కేరళలో వయనాడ్ డిస్టిక్లో ఉన్న ఒక మ్యాన్మేడ్ ఏషియాలో లార్జెస్ట్ మ్యాన్మేడ్ లేక్ బాణాసుర డ్యామ్ చూడడానికి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, వయనాడ్ కేరళలో ఒక టూరిస్ట్ ప్లేసే. 1000 మంది జనాలు లేకుండా 100 మంది 1000 మంది అదుకు పైన జనాలు ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చేస్తుంది. అది ఇండియా నుంచి వేరియస్ పార్ట్ ఆఫ్ ఇండియా, కానీ వరల్డ్ నుంచి కూడా ఇక్కడికి వస్తుంది. ఏంటంటే ఇదొక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. ఈ డ్యామ్ అంటే బాగా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఒక డ్యామ్ కాబట్టి బాగా మందికి తెలుసు. అందుకోసం అందరూ ఇక్కడ వచ్చేసి ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న ఈ క్లైమేట్ కానీ ఇదన్నీ ఎంజాయ్ చేసి వాళ్ళు వెళ్తుంది. ఎస్పెషలీ సమ్మర్ హాలిడేస్లో బాగా మంది హాలిడేస్ టూర్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వయనాడ్ అంటే చాలా కూల్ ఏరియా. ఇప్పుడు మన సమ్మర్లో కూడా ఇక్కడ డీజిలింగ్ అవుతుంది, చాలా విండ్ కూడా అట్లనే బ్రీసింగ్ అవుతుంది. ఇక్కడ వచ్చిన మనకు ఒక ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇదొక హిల్ టాప్ కాబట్టి చూడండి, ఇది ఇప్పుడు డ్యామిందే డౌన్వర్డ్ సైడ్. ఇక్కడ కూడా వర్షాకాలంలో నీళ్ళు డ్యామిలో పెరిగిన షట్టర్ ఓపెన్ చేసి నీళ్ళని కిందకి పంపిస్తుంది. అట్లా జనాలకు కూడా ఎక్కువ ప్రమాదం ఏం లేదు. మంచిగా ఒక హిల్ టాప్ కాబట్టి ఇక్కడ వచ్చిన టూరిస్ట్ వాళ్ళకు ఇక్కడ నుంచి చాలా టైం స్పెండ్ చేసి ఫ్యామిలీ వాళ్ళకి పిల్లలతో పాటు లేకుండా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చి స్పెండ్ చేసి పోవచ్చు. మనం ఇక్కడ చూసినా చూడండి, అటు సైడ్ హిల్ ఏరియా, టాప్ ఆఫ్ ద హిల్. ఇంకా చూడండి అటు సైడ్ అక్కడ చూడండి, దూరమా చూసినా అది కూడా ఒక హిల్ టాపే, బ్లూ కలర్లో ఉంది. ఎంత అందంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వాతావరణం చాలా కూల్ ఉంది. ఇక్కడ ఒకవేళ వర్షం ఇప్పుడు వస్తుంది కావచ్చు. గాలి వస్తుంది. మనకు ఇక్కడ నిలవడానికి కూడా కుదరలేదు, అంతకన్నా గాలి వస్తుంది. కానీ అది ఇక్కడ సహజం. అందరికీ ఇట్లాంటి ఉన్న క్లైమేట్ ఎంజాయ్ చేయడానికే జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తాయి. చూడండి, గాలి వస్తుంటే ఉంది, ఎప్పుడడా వర్షం వస్తుంది ఎట్లా అని ఉంది. కానీ ఇది సమ్మర్ సీజన్ కూడా ఇక్కడ. ఇప్పుడు చూడండి, నీళ్ళు కూడా చాలా తక్కువ ఉంది. రైనీ సీజన్లో నీళ్ళు పైకి వచ్చేస్తుంది. నీళ్ళు పైకి వచ్చేసి షట్టర్ కూడా ఓపెన్ చేయాలి, అట్లాంటి పరిస్థితి ఆగుతుంది. చూడండి, అక్కడ ఉన్న బ్లూ హిల్ చూడండి ఎంత అందంగా ఉంది. స్కైతో టచ్ చేసిన లాగానే ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ బోట్ సర్వీస్ కూడా ఉంది. మనకు అవసరం అంటే వాళ్ళకు పేమెంట్ ఇచ్చిన మనకు బోట్లో కూడా నీళ్ళలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అది కాకుండా సిప్ లైన్ ఉంది, ఇంకా ఫిష్ స్పా ఉంది, ఇంకా వెరైటీ రకాల ఎంజాయ్మెంట్ మనకు ఇక్కడ చూడొచ్చు. ఇది ఏషియాలో లార్జెస్ట్ మేడ్ లేకే. సో మనం అందరూ ఇప్పుడు హాలిడేస్లో మీకు ఇక్కడ ఏరియా మీకు తెలియలేదు కావచ్చు. బాగా మందికి కేరళలో టూరిస్ట్ ప్లేస్ని గురించి తెలియలేదు. ఇప్పుడు ఇది మిమ్మల్ని చూపిస్తుంది. ఎందుకంటే మీరందరం కలిసి ఇట్లాంటి కేరళలో వస్తున్నప్పుడు ఇట్లాంటి ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా రావాలి, వచ్చి ఇదన్నీ ఎంజాయ్ చేయాలి. మన తెలంగాణ ఉన్న సగం మందిలో శబరిమల అట్లా ఆ ఏరియాలో వచ్చిపోతుంది. కానీ ఇట్లా కూడా మంచి హిల్ టాప్స్ ఉంది, మంచి లేక్స్ ఉంది, ఇంకా అది కాకుండా డ్యామ్ ఉంది. ఇది కాకుండా చూడండి, ఇంకా ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇదన్నీ మనం ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా మీరు పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అందరం కలిసి సమ్మర్ హాలిడేస్లో లేకుండా హోమ్ టూర్, ఒక ఫ్యామిలీ టూర్ లాగా మీకు ఇక్కడికి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా రిసార్ట్ ఉంది, మీకు స్టే చేయడానికి ఉన్న రిసార్ట్ ఉంది. ఇంకా ఇక్కడ మనకు వైల్డ్ లైఫ్ని కూడా చూడొచ్చు. ఫారెస్ట్ ఏరియాలో మనకు
చాలా వైల్డ్ యానిమల్స్నే మనకి ఇక్కడ చూడొచ్చు. చూడండి, గాలి వస్తుంది, అదికి నడవ రాకుండా ఉంది, అందకనం గాలి వస్తుంది. కానీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కూడా మనకి ఇంత ప్రశాంతంగా ఇంత కూల్ క్లైమేట్ చూడాలంటే నిజంగా ఊటీ లేకుండా కొడైకెనాల్, కుడుమినాల్ పోవడానికి అవసరం లేదు. కేరళలో వయనాడ్ డిస్టిక్లో వచ్చి ఈ హిల్ టాప్లో వచ్చిన ఖచ్చితంగా మీకు కూడా ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఈ డ్యామ్ పేరంటే బాణాసుర్ డ్యామ్. సో ఖచ్చితంగా ఇది మీరంతా గుర్తుంచుకోండి. ఇంకా మనం ఇక్కడ నుంచి కిందకి కూడా మనకు ఇది చూడండి, ఇక్కడ ప్రకృతి, ఈ ప్రశాంతమైన ఒక వాతావరణం చూడండి, పచ్చ ఇది చూడు, ఇది సిప్ లైన్. ఇప్పుడు చూడండి, ఆ పైన నుంచి పోతుంది, ఒక బర్డ్ లాగానే పోతుంది సిప్ లైన్. అక్కడ కూడా మనకు సిప్ లైన్లు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఇప్పుడు అక్కడ నుంచి మనం బయలుదేరింది. ఇప్పుడు చూడండి, ఈ రోడ్డు మొత్తం గ్రీనరీ ఉంది. ఇక్కడ చూడండి, మన తెలంగాణలో అంటే సిటీ సైడ్లో మాత్రమే ఇల్లు చూస్తుంది, కానీ ఇక్కడ సిటీ కాదు, మీకు అక్కడ ఇక్కడ ఇల్లు చూడొచ్చు. ఏంటంటే ఒక జాగా వాళ్ళది జాగాలో వాళ్ళు ఇల్లు కట్టేస్తుంది, అది వాళ్ళు కట్టి ప్రొటెక్ట్ చేస్తుంది, అట్లా ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చాలా పచ్చగా ఉంది. ఇదన్నీ ఎంజాయ్ చేయాలంటే నిజంగా గోడ్స్ ఓన్ కంట్రీ కేరళలో మీరు రావాలి. ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో కూడా మనకు ఇంకా టూరిస్ట్ ప్లేస్ కూడా హిల్ టాప్స్, హిల్ స్టేషన్స్, ఇంకా అది కాకుండా టీ గార్డెన్స్, ఇదన్నీ మనకు చూడొచ్చు. ఇది స్పెషాలిటీ ఆఫ్ వయనాడ్. ఖచ్చితంగా మనకు నేను చూపిస్తాను మిమ్మల్ని ముందుకు ఉన్న జర్నీలు. ఇప్పుడు చూడండి, ఇది పైసి ఇక్కడ కూడా ఒక డామ్